नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। विधायक पायल शंकर ने कहा है कि विधानसभा चुनाव में 3 बार हारने के बाद भी उन्होंने अपनी हिम्मत नहीं हारी। इसका कारण बीसी जाति द्वारा उन्हें दिया गया साहस है। गुरुवार को आदिलाबाद शहर के बीसी वेलफेयर एसोसिएशन भवन में विधायक के लिए एक आध्यात्मिक बैठक आयोजित की गई थी। इस अवसर पर बीसी जाति के लोगों द्वारा विधायक को शाल उड़ाकर सम्मानित भी किया गया। उन्होंने दावा किया है कि वो सभी बीसी जाति के सहयोग से विधायक के रूप में सफल हुए। कहा कि बीसी जातियों को तोड़ने का प्रयास भी किया जाएगा। उन्होंने आश्वासन दिया है कि बीसी समुदाय के विकास के लिए उनका समर्थन हमेशा रहेगा। बीसी ने सभी जातियों को एक साथ आने का आह्वान किया। అధికారం ఉందరా కుంటాలు బంగారం కూడా పనిచేయది అని ఏదైతే ఒక నినాదం ఉన్నదో అది ప్రతి ఒక్కళ్ళ నెత్తిన మాట మాట్లాడుతున్నారు. ఈ రాజకీయ అవసరాలలో రాజకీయ వ్యవహారాలలో మనం ఎప్పటికప్పుడు కొంత జాగ్రత్తగా మెరగాల్సిన అవసరం ఉంటుంది. లేకుంటే సహజంగా కొన్ని విషయాలు టెంపరీ వస్తాయి. అప్పుడు కొంత ఆలోచనతో మనం అడిగేసేటటువంటి ప్రయత్నమే చేయాలి. లేకుంటే ఇన్ని కులాల సమూహమైనటువంటి ఈ బీసీ వేదికని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. ఈ ఆదిలాబాద్ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ బీసీ సంఘానికి ఏ కుల సంఘానికైనా సరే మీకు ఏ అవసరం వచ్చినా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ మా ఇంటోడు ఈ నేను చెప్పిన మాటకు జవదాటడు అనే విధంగా మీరంతా కూడా ఈ మాటని మనసులో పెట్టుకోండి. నేను దత్తుతున్న విషయం చెప్పాను. ఈరోజు ఒకసారి మాట్లాడిన తర్వాత ఇంకొక డేట్ ఫిక్స్ చేసి ఒక అరగంట 4-5 గంటలు మీతో చాలా విషయాలు గడిపి ఆ రోజు కొన్ని అందరి అధికారులను కూడా పిలిపించి సంఘాల వారీగా ఏ సంఘానికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నదో దాన్ని సుదీర్ఘంగా చర్చించి ఒక 4 గంటలు చర్చించిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలా, ఇప్పుడు ఉన్నటువంటి ఈ అన్ని కులాలకు ఎన్ని కులాలకు స్థలాలు ఉన్నాయి, ఇంకెన్నిటికి మనం ఇవ్వగలుగుతాం, ఎన్ని సంఘాలకు భవనాలు ఉన్నాయి, ఇంకెన్ని సంఘాలకు మనం భవనాలు తీసుకురాగలుగుతాం, అదేవిధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనకు సంబంధించినటువంటి లోన్లకు సంబంధించిన విషయం దానికి ఈ బీసీ భవనే రేపు వేదిక అవుతుంది. ఆ దానికి ఏ అవసరమో నేను ఆఫీసర్లని బ్యాంకర్లందరితో కూడా ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తాను. మీరు చెప్పినటువంటి దాని ప్రకారమే అది అమలు చేసే విధంగా నేను ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటాను. పెద్దల ఆశీర్వాదం వల్ల ఆదిలాబాద్ శాసనసభ్యుడిగా నేను కాదని చాలా సందర్భాల్లో 3 సార్లు నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు 4వసారి పోటీ చేసేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడు బలహీనపరిచే విధంగా ఆ కుట్రలు మనకు తెలియకుండా సహజంగా మనం ఏమనుకున్నామనంటే రాజకీయాలలో ముందర మాట్లాడే వాళ్ళు తక్కువ, ఎనకొద్ది కుట్రలు చేసేవాళ్ళు ఎక్కువ. బీసీలలో ఉన్నటువంటి ఒక ఐక్యతను దెబ్బతీయాలని నేను మైక్ ద్వారా టీవీలలో ఫోన్లలో రికార్డ్ అవుతున్నటువంటి సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్పలేను. కానీ సపరేట్ గా మనం ఒకసారి కూర్చున్న తర్వాత కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యం. కానీ ఏ రోజు కూడా నేను అధైర్యపడకుండా మీరున్నారన్న ఒక గట్టి నమ్మకంతోనే చాలా ఇబ్బందులు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. ఎన్ని వచ్చినా కూడా నా బీసీ సోదరులు నాకు ఉన్నారు, ఎప్పుడో ఒకప్పుడు నిండు మనసుతో నన్ను ఆశీర్వదిస్తారన్న ఒక ఆలోచనతోనే రాజకీయాల్లో ముందుకు పోయే ప్రయత్నం చేసిన మీ అందరి సహకారం వల్ల గెలుపు సాధ్యం. నేను అసెంబ్లీలో మొట్టమొదటి మాట నేను మాట్లాడినప్పుడు నా కళ్ళ ముందు కనిపించిందల్లా మీరే. నేను మిగతా ఎవరు కనిపించలేదు. నాకు నా గెలుపుకు కారకులైనటువంటి మీరు కనిపించిన తర్వాత నేను